మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, మంచి ఫలితాలు ఏమిటి అంటే, ఒక మాటలో చెప్పాలంటే మీనరాశిలో శని ఉన్నప్పటికీ శని విడుపు అన్నట్టుగా ఉపశమనం కలగచేస్తున్నాడు కాబట్టి పట్టు విడుపులు అంటారన్నమాట. అలా మనకు ఈ యొక్క మీనరాశి వారికి అన్ని విషయాలలో కూడా ఉపశమనం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే తలచిన ప్రతి కార్యము, తలచిన ప్రతి పని కూడా నెరవేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మీరు ప్రయత్నించిన ప్రతి పని కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీనరాశి వారికి ఈ మాసంలో అధిక శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి వివాహ ప్రయత్నాల గురించి ప్రయత్నం చేయండి. ముమ్మరంగా విజయవంతంగా పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. అలాగే శుభకార్యాలు కూడా చేస్తారు. అధికంగా శుభకార్యాలలో కూడా పాల్గొంటారు. అలాగే 3 పువ్వులు 6 కాయల ప్రతి విషయంలో కూడా అనేక అవకాశాలన్నీ కూడా వీళ్ళ కోసం ఎదురు చూస్తుంటాయి. అంటే ఉద్యోగ అవకాశాలు కావచ్చు, విదేశీయాన యోగ అవకాశాలు కావచ్చు, ఇదే కాకుండా వ్యాపార అవకాశాలు కూడా వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాయి. విదేశీయాన యోగ ప్రయత్నం చేయండి, నెరవేరుతుంది. అక్కడ వెళ్ళడమే కాకుండా అక్కడ స్థిరపడతారు కూడా. అక్కడ 10 మందిలో కూడా మీరు ఒక గుర్తింపు పొందుతారు. అక్కడ స్థిరాస్తులు కూడా సేకరించే అవకాశం కూడా ఉంది. అక్కడ నిలదొక్కుంటారు కూడా. స్థిరమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగ అవకాశాలే కాకుండా విదేశీయాన యోగ అవకాశాలు కూడా బాగా కలిసి వస్తాయి. తర్వాత వివాహ ప్రయత్నాలు కూడా కలిసి రావడం, నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి ఎటువంటి వ్యాపారాలనైనా కూడా పూర్తిగా సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే ఎవరెవరి స్తోమతను బట్టి, వాళ్ళ శక్తిని బట్టి చిన్న వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు, ఏ పనైనా కూడా, ఎంతటి వ్యాపారమైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు. ఇంకా కూడా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా ఈ మాసంలో కొంత వ్యాపార లాభసాటిగా సాగే అవకాశం ఉంది. ఊహించిన విధంగా కూడా భూలాభం కలిగే అవకాశం ఉంది. అంటే అమ్మడం కానీ, కొనడం కానీ, లావాదేవీలు, ట్రాన్సాక్షన్లు జరిపే అవకాశం బాగున్నాయి. అలాగే ఇదే కాకుండా విద్యార్థులకి మంచి అవకాశాలు, పట్టుదలతో వీళ్ళు ఏదైనా సరే చక్కగా చదివి పాస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా విద్యార్థులకి కూడా కలిసే వస్తుంది. శుభసూచకంగానే ఉన్నాయి. ఇదే కాకుండా భార్యాభర్తల యొక్క మధ్య మంచి అవగాహన, వీళ్ళిద్దరూ కూడా కలిసిమెలిసి ప్రతి విషయాలలోనూ, ప్రతి రంగాలలోనూ ముందుకు కొనసాగడం, భర్తకు భార్య సపోర్టుగాను, భార్యకు భర్త అండగాను, ప్రతి విషయంలో కూడా ఇద్దరు కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకోవడంలోనూ, అట్లాగే ఆ తీసుకున్న నిర్ణయాల్ని వెంటనే అమలుపరచడం, ఆచరించడం, ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్తో అనుకున్న పనిని పూర్తి చేయడం, అందులో మంచి ఫలితాలను కూడా ఆర్జించడం, అందరిలో మంచి గుర్తింపు పొందేటువంటి అవకాశం కూడా ఉంది. కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా సఫలీకృతులవుతారు. ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి ఏదైనా పొరపచ్చలు వైదొలిగిపోయి ఒకరి పట్ల ఒకరు మంచి అవగాహనతోటి జీవితం అంటే ఇది కాదు, మన యొక్క ఇద్దరం ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకొని నడుచుకోవడమే జీవితము. ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను మనము పరిష్కరించుకోవాలి. తప్పకుండా మనం కలిసిమెలిసి జీవితాన్ని కొనసాగించాలి అనేటువంటి మార్పులు చేర్పులు కూడా కలిగే అవకాశము ఉందన్నమాట. ఒక మాటలో మీనరాశి వారికి రాశిలో శని ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయాలలో కూడా యోగిస్తున్నాడనమాట. ఈ మాసంలో ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు.
ఆరోగ్యపరంగా కూడా కొంతమేర ఉపశమనం కలుగుతుంది. బాధల నుంచి బయటపడతారు. అంటే ఔషధ సేవన చేసి, అంటే అవసరాన్ని బట్టి ఏ అనారోగ్య సమస్యకు ఎటువంటి ఔషధ సేవన చేసి దాని నుంచి మనం రికవరీ అయ్యి బయటపడాలో ఆ విధంగా కూడా బయటపడతారు. కొంతమేర ఔషధ సేవన అంటే మనకు ఆరోగ్యపరమైనటువంటిదే కాకుండా అధికంగా కూడా ఇంకా వేరే అటువంటి ఔషధ సేవను కూడా చేసే అవకాశం ఉంది. అది కొంతమేర అనారోగ్యానికి దారి చేసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఔషధ సేవన జోలికి వెళ్ళొద్దు. ఆరోగ్యపరమైనటువంటి ఔషధ సేవను మాత్రమే స్వీకరించండి. ఎటువంటి అనారోగ్య సమస్య అయినా కూడా దాని నుంచి మీరు బయటపడతారు, బాగుంటారు, కూడా కలిసే వస్తుంది. ఈ ఫిబ్రవరి నెలలో ఈ మీనరాశి వారికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా ఈ మాసంలో ఏ ప్రయత్నమైనా చెయ్యండి, అందులో సక్సెస్ అవుతారు, కలిసి వస్తుంది. కొంతమేర లాభసాటిగా జీవితాన్ని కొనసాగిస్తారు. ముందు చేసినటువంటి రుణాలను కూడా తీర్చుకునే అవకాశం కూడా ఉంది. రుణాల నుంచి బయటపడతారు. అలాగే సంతాన విషయంలో కూడా శుభవార్తలు వింటారు. సంతాన సౌఖ్యము, భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, కుటుంబ సభ్యులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు. శుభకార్యాలన్నీ కూడా నెరవేరే అవకాశము ఉంది. ఇలా గ్రహాల యొక్క అనుకూలత కన్నా శని యొక్క అనుకూలత బాగుండడం వల్ల ప్రతి దాంట్లో విజయవంతంగా పూర్తి చేస్తారు. మంచి ధైర్యంతో, సాహసంతో ప్రతి పనిని కూడా మీరు అందిపుచ్చుకొని ప్రతి రంగంలో కూడా విజయ మార్గంలో తప్పకుండా పయనిస్తారు. శుభం.